అందరికీ నమస్కారం అండి. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే విషయం మీద డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు 2 పుస్తకాలు రచించారు. ఈ 2 పుస్తకాలలో 100% మనలో ఉన్న జబ్బులలో 100% ఉన్న జబ్బులని 60% మనకు మనమే క్యూర్ చేసుకోవచ్చు అనే విషయాలు దాంట్లో ఉన్నాయి. సో అది ఏ విధంగా అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ వివరించండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం. నేను ఈ వైద్య వృత్తిలో ఉంది ఒక 14 సంవత్సరాలు అవుతుంది. దీనిలో నేను ఈ మన ఆరోగ్యం మన చేతులు అనే ఒక పుస్తకం పార్ట్ 1 పార్ట్ 2 రాయటం జరిగింది. అందులో ముఖ్యంగా మనము సెల్ఫ్గా మనకు 100లో మనకు వచ్చే అన్ని రోగాలలో 60% వరకు మనమే సెల్ఫ్గా మనకు హాస్పిటల్ పోకుండా డయాగ్నోజ్ చేసుకోకుండా తక్కువ చేసుకునేలాగా నేను రాయటం జరిగింది. వాటి విషయంలో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ పుస్తకంలో నేను రాసింది ఏంటంటే, మనకి మామూలుగా మెడ నొప్పులు ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, అస్తమా ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, నా ప్రాక్టీస్లో నేను కొన్ని వేల మందిని చూసిన వాళ్ళకి నేను ఇచ్చిన ట్రీట్మెంట్లో ఏదైతే సక్సెస్ అయిందో, నేను 100 మందికి ఇస్తే 60, 70, 80, 90% సక్సెస్ రాయటం జరిగింది. సెకండ్ బుక్ మన ఆరోగ్యం మన చేతిలో సెకండ్ బుక్ ఏంటంటే, ఏ పేషెంట్ అయినా మొదటిగా రోగ నిర్ధారణ దగ్గర ఆయన డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ అలా చేయటం. అలా కాకుండా నేను ఒక మెథడ్, మా ఫాదర్ మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ అండి, ఆయన ద్వారా నేను నేర్చుకున్న ఆ నాలెడ్జ్ని సెకండ్ బుక్లో వాత పిత్త కఫాల మీద నేను బుక్ రాయటం జరిగింది. అందులో ఈరోజు మన కఫం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనకి వాత పిత్త కఫాలు తప్ప మిగిలిన వేరే జబ్బులు ఏముండవు. వాటి నుండి డయాగ్నోజ్ మనం ఎట్లా చేసుకోవాలా, మన బాడీలో కఫం పెరిగిందా, లేకుంటే పిత్తం పెరిగిందా, లేకుంటే వాతం పెరిగిందా, ఈ పార్ట్ని మనం కఫం అంటామండి, ఈ పార్ట్ని మనం పిత్తం అంటాం, కింద పార్ట్ని మనం వాతం అంటాం. అయితే కఫ రోగాలని మనం ఎలాగ రోగ నిర్ధారణ చేసుకోవాలా, వాటిని ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలనే దాని మీద ఈరోజు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ కఫం అనే దాని మీద, కఫం అంటే నంజు అంటే కల్లి అంటారు మన తెలంగాణ భాషలో, కల్లి. అయితే ఈ నంజుని మనకు పోవాలి అనుకుంటే, ఈ కఫ రోగాలు పోవాలనుకుంటే ఇంకో క్యాల్కులేషన్ కూడా మనం నేర్చుకోవాలా. 1 సంవత్సరం నుండి 14 సంవత్సరాల వరకు కఫ రోగాలు వస్తాయి, 14 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు పిత్త రోగాలు వస్తాయి, 60 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు వాత రోగాలు వస్తాయి. ఈ మామూలుగా కఫ రోగాలు 1 సంవత్సరం నుండి 14 సంవత్సరాలకు వచ్చే కఫ రోగాలు అనేది మామూలుగా చిన్నపిల్లలకు వస్తుంటాయి. ఆ చిన్నపిల్లల్లో వచ్చే ఈ కఫ రోగాలు అంటే పెద్దోళ్ళకి వచ్చిన కఫ రోగాలైనా ఆ కఫాన్ని మనం కఫం ఉందంటే, నంజు ఉందనుకో, కఫం ఉందని మనం రోగ నిర్ధారణ చేసుకుంటాం. వచ్చినామంటే దాన్ని ఎలాగ క్యూర్ చేసుకోవాలనుకుంటే, ఈ కఫం తగ్గాలనుకుంటే, కఫం అసలు ఉందని ఎలా తెలవాలా? మీకు దగ్గున్నా, జలుబున్నా, అస్తమా ఉన్నా, నిమోనియా ఉన్నా, తాలింపు వేసేటప్పుడు మీకు తుమ్ములు వచ్చినా, లేదంటే పొద్దున్న లేచినట్టు మీ ముఖం అంతా ఉబ్బిపోయినా, ఈ లక్షణాలను బట్టి కఫం ఉందని మనం రోగ నిర్ధారణ చేసుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ ఏంది? ఎప్పుడైతే మన శరీరంలో కఫం పెరుగుతుందో ఫాస్ఫరస్ అనే ఒక కెమికల్ మన బాడీలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఫాస్ఫరస్ అనే కెమికల్ని మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే, మీరు పాతకాలం మీరు గమనించుంటే, ఈ సిమెంట్ కంపెనీలో పనిచేసే పని వాళ్ళకి కానీ, అదేవిధంగా ఏదైనా బట్టలు నేస్తారు కదా, ఆ మిషన్లో ఉన్న వాళ్ళకి ఎలర్జీస్ ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళకి ఏం చేసేదంటే బెల్లం ఇచ్చేది, ఒరిజినల్ బెల్లం కలర్ ఏంటంటే, మామూలుగా బయట మన కిరాణా షాప్లో తెల్లగా ఉంటుంది, దానిలో వాషింగ్ నిర్మా సోడా కలుపుతారు. అది కాదు, ఏదైతే చాక్లెట్ కలర్ ఉంటుందో దట్ ఈస్ ద ఒరిజినల్ బెల్లం. ఆ బెల్లం తీసుకుని పొద్దున 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ తీసుకుంటే మీకు కఫ రోగాలు తగ్గుతాయి. అదేవిధంగా గొంతు చూర్ణం అంటే పిప్పళ్ళు, మిరియాలు, సొంటి, ఈ 3 సమభాగాలు తీసుకుని వాటిని దంచి మెత్తగా దానిలో తేనె కలుపుకొని నాకొచ్చు. అలా కుదరదు అనుకున్నప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి వేడి చేసి నేను చెప్పిన గొంతు చూర్ణాన్ని వేసి మరిగించుకుని తాగుతుంటే మీకు కఫమున్నా, నంజున్నా, తుమ్ములున్నా, ముక్కులో మాంసం పెరిగిన, ఊపిరితిత్తులో నీరున్న, ఎలాంటి కఫ రోగాలున్నా 100% తగ్గుతాయి. సెకండ్ వీడియోలో మనం పిత్తం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.